కొన్ని స్టోరీస్ స్టార్ట్ అవ్వవు, జస్ట్ లోపల గ్రో అవుతాయి. మనం చెప్పం, వాళ్ళు అడగరు. ఇయర్స్ అయిపోయినా కూడా ఒక్క మెసేజ్ వస్తే చాలు, ఆ ఫీలింగ్ మళ్ళీ అలైవ్ అయిపోతుంది. ఇది లవ్ కాదు అని మనకు తెలుసు, కానీ ఇది ఎందుకింత డీప్గా ఉంది అది తెలీదు. మనం లవ్ చెప్పలేదని కాదు, మనం ఆల్రెడీ లూజ్ అయ్యాం. కాలేజ్ కొరిడోర్, లంచ్ బ్రేక్ టైం, నాయిస్ ఫుల్. నేను కార్నర్లో నిల్చున్నా, నువ్వు నవ్వుతున్నావు. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నా. అంతే, మైండ్లో 1000 డైలాగ్స్. హై అని చెప్పడం ఈజీ, కానీ ఆ వర్డ్ థ్రోట్ దగ్గర స్టక్ అయిపోయింది. చెప్పకుండానే లవ్ స్టార్ట్ అయింది, చెప్పకుండానే ఫియర్ కూడా స్టార్ట్ అయింది. ఈ లవ్లో ఫస్ట్ లాస్ ఏంటి అంటే, నీ లైఫ్లో నాకు రోల్ లేకపోవడం. అప్పుడు అర్థం కాలేదు, చెప్పకపోవడం కూడా ఒక డిసిజన్ అని. వన్ సైడ్ లవ్లో హోప్ చాలా డేంజరస్. నైట్, ఫోన్ స్క్రీన్ లైట్, రూమ్ సైలెంట్, నీ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. రిప్లై రాకపోయినా బిజీ ఏమో అని నేనే రీజన్ క్రియేట్ చేస్తున్నా. నువ్వు జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నావు, నేను మాత్రం మీనింగ్ క్రియేట్ చేస్తున్నా. ఒక టేక్ కేర్ మెసేజ్లో ఫ్యూచర్ చూసేసా, ఒక స్మైల్ ఇమోజీలో కంఫర్ట్ దొరికేసింది. లవ్ అని అనుకున్నది యాక్చువల్లీ ఇమాజినేషన్. ఈ హోప్స్ అన్నీ నేను క్రియేట్ చేసినవే అని ఎందుకు చెప్పలేని ట్రూత్లా ఉండిపోయాయి. వన్ సైడ్ లవ్లో ఫైట్, 2 పీపుల్ మధ్య కాదు, లోపల ఒక్కడితోనే. బస్ స్టాప్, ఈవినింగ్ లైట్, పీపుల్ మూవింగ్. నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్తున్నావు, నాకు మాత్రం స్టొమక్లో సంథింగ్ బ్రేక్ అయినట్టు. స్మైల్తో బాగుంది అని చెప్పాను, కానీ ఆ వర్డ్ తర్వాత హోల్ డే ఎంప్టీ. నువ్వేం తప్పు చేయలేదు, నేను కూడా ఏం చెప్పలేదు, కానీ హర్ట్ నాకు మాత్రమే. ఈ పెయిన్కి బ్లేమ్ చేయడానికి ఎవరూ లేరు, కానీ పెయిన్ మాత్రం రియల్. మూవ్ ఆన్ అని చెప్పడం ఈజీ, కానీ మెమరీ డిలీట్ చేయడం కాదు. లేట్ నైట్ వాక్, రోడ్ లైట్స్, ఫోన్ సైలెంట్. నీ ఓల్డ్ చాట్ స్క్రోల్ చేస్తున్నా, మీనింగ్లెస్ మెసేజెస్ కూడా వాల్యుబుల్ అనిపిస్తున్నాయి. బ్లాక్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ ఫింగర్ మూవ్ అవ్వట్లేదు. వన్ సైడ్ లవ్లో వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే, క్లోజర్ ఉండదు. స్టార్ట్ అయినట్టు ఎండ్ కూడా కాదు, జస్ట్ స్లోగా ఫేడ్. నువ్వు ఆల్రెడీ ఫార్వర్డ్ పోయావు, నేను ఇంకా సేమ్ ప్లేస్లో ఎందుకున్నా. వన్ సైడ్ లవ్ ఎండ్ అయిపోయినా కూడా నేను కంప్లీట్గా ఫ్రీ కాదు. మార్నింగ్, విండో దగ్గర లైట్, రూమ్ కామ్. నీ నేమ్ ర్యాండమ్గా ఎక్కడ కనిపించినా హార్ట్ ఒక సెకండ్ స్కిప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, హుప్ లేదు, ఏదో డ్రీమ్ లేదు, కానీ ఫీలింగ్ సైలెంట్గా అలైవ్. మేబీ ఇది లవ్ కాదు, మేబీ ఇది అటాచ్మెంట్ కాదు, మేబీ ఇది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ మీ. ఒకవైపు లవ్ అంటే రిజెక్ట్ అవటం కాదు, ఎవర్ చాయిస్ అవటం. కానీ ఆ ఫీలింగ్ మనం చెప్పకపోయినా కూడా మనల్ని చేంజ్ చేసింది, సైలెంట్లో ఉండిపోయింది.